మీరు కూడా ఒక మాట చెప్పండి, ఊళ్ళో కార్యక్రమం కదా. ఒకటే అది ఒకటే అది దానికే మరి నాకు చుట్టూ పని చేస్తుంది. మాట్లాడుతుంది చెట్టు కొడుతున్నట్టేదన్నా. మన రామాలయం నిర్మించి 33 సంవత్సరాలైంది. అలా 33వ సంవత్సరం వార్షికోత్సవం గంగదేపాడు గ్రామ ప్రజలు అందరి గ్రామ సహకారాలతో ఈరోజు బ్రహ్మాండంగా వార్షికోత్సవం నడుపుకుంటున్నాము. దానికి గ్రామ పెద్దలు మరియు గ్రామంలోని కార్యకర్తలందరూ, గ్రామ నాయకులందరూ చేసి బయట నుంచి కూడా వచ్చేసి ఈ వార్షికోత్సవాన్ని పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవం సంవత్సరం ఘనంగా ఎవరో ఒక పెద్ద మనుషులు వచ్చి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 33వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా పోగంటి సతీష్ గారు వారి యొక్క అబ్బాయి గారి వివాహం జరుగుతున్న 15వ తారీఖు. దాని సందర్భంగా వారు ఈ సంవత్సరం ఈ 33వ సంవత్సరం దానికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా నడుస్తూ ఉన్నది. అట్లనే గంగదేపాడు గ్రామంలో ఈ రామాలయం నిర్మించి 33 సంవత్సరాల నుండి ఆ తర్వాత శివాలయం నిర్మించారు. ఆ తర్వాత బాబా టెంపుల్ నిర్మించారు. ఆ తర్వాత సరస్వతి ఆలయం, ఇంకా మళ్ళీ ఇంకొక నిర్మాణంలో ఉంది అయ్యప్ప స్వామిది, ఆ నిర్మాణంలోనే ఉంది. అది కూడా అతి త్వరలో నిర్మాణం జరుగుతున్నది. దీనికి మా గ్రామంలోని నాయకులందరూ పెద్ద ఎత్తున చిన్న పెద్ద లేకుండా అందరి సహకారాలు అందించారు. కాబట్టి మా గ్రామంలో ఈ దేవాలయం నిర్మించుకున్నాం కాబట్టి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారని మీ ద్వారాగా తెలియపరుస్తున్నాను. చెప్పండి. ఈ శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని 93 మార్చి ఫిబ్రవరి 24వ తారీఖున ఇది ప్రతిష్ఠించబడింది. ఇది 93లో. అప్పటి నుంచి ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఒకే ఆవరణలో సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి, దాని పక్కనే పార్వతీ పరమేశ్వరులు, అట్లాగే నవగ్రహ దేవతలు, ఇవన్నీ కూడా 93లో పెద్ద రుద్రయాగం చేసి 7 రోజులు రుద్రయాగం సప్తాహం పెట్టి 50 మంది ఋత్వికులతో నిత్యాన్నదానం పెట్టుకుని ఒక పవిత్రమైన కార్యక్రమం భద్రాద్రి రాముడు తర్వాత కుగ్రామంలో మరి ఆ రోజుల్లో అంత పెద్ద కార్యక్రమం జరిగినటువంటి గ్రామం ఇది. ఈ రామలింగేశ్వర స్వామి యొక్క
గొప్పతనం. అప్పటి నుంచి గుడిని, దేవాలయాన్ని దినదినాభివృద్ధిగా చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజున వార్షికోత్సవం చేసుకోవాలని అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు పండుగ చేసుకుంటూ 2000 మందికి తగ్గకుండా ఎంతమంది వచ్చినా సాయంకాలం 3 గంటల వరకు 4 గంటల వరకు అన్నదాన మహోత్సవం జరిపించుకుంటూ పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఆ తర్వాత కొంతమంది భక్తులు ముందు రావటం వలన ఇదే ఆవరణలో సాయిబాబా గుడి నిర్మాణం జరిగింది. మళ్ళీ అదే తర్వాత కొంతకాలం తర్వాత మేము సరస్వతి అమ్మవారికి బాసర అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తే, అమ్మ మా ఇంట్లో మా గ్రామాల్లో మాకు పిల్లల్ని డాక్టర్ని ఇచ్చావు, నేను మా గుడిలో పెట్టి పూజించుకున్నామంటే అమ్మవారు వచ్చి వెలిసినటువంటి గుడి ఇది సరస్వతి అమ్మవారిది. మేము ఎవరో విగ్రహం కొనలా, అమ్మవారే వచ్చి ఎవరో అపరిచితమైన వ్యక్తి వచ్చి మా గుడిలో ఆ విగ్రహం వచ్చి కూర్చోవటం జరిగింది. అట్లాగే సరస్వతి అమ్మవారి నిర్మాణం కూడా మరి ఎవరో వ్యక్తి ఎక్కడో విజయవాడలో ఉన్నటువంటి వ్యక్తి నిర్మాణం కూడా ఆయనే పూర్తిగా మేదేసుకొని ఆ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఇట్లా సాయిబాబా కూడా మా పిల్లలు ఒక గిరిజన అబ్బాయి విగ్రహాలు ఇస్తే హాతీరామ్ మన సొంత అల్లుడు నిర్మాణానికి ఒక 1 lakh ఆయన నిర్మాణానికి ఇస్తే ప్రజల యొక్క సందాలతోటి సాయిబాబా గుడిని కూడా 2005లో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలం కొద్దిగా స్థలం ఆగ్నేయ భాగం ఉంటే దాంట్లో కూడా ఏదో ఒకటి పూర్తి చేయాలనే ఉద్దేశంతో అయ్యప్ప స్వామి గుడిని కూడా నిర్మాణం పూర్తి చేసుకుని కరోనా 2వ టైంలోకి అది పూర్తయింది. అక్కడి నుంచి మాకు మన అమ్మగారు చనిపోవడంతో ప్రతిష్ట ఆ సంవత్సరం ఆగిపోవడం జరిగింది. ఈ మార్చిలో పెడదాం అనుకున్నాం ప్రతిష్ట కార్యక్రమం. స్టేట్ గవర్నమెంట్ పంచాయతీ ఎన్నికలు మా గుడి ప్రతిష్ట ఒకసారి వస్తుందేమని కొద్దిగా సంకోచంతో ప్రతిష్ట ఆగటం జరిగింది. ఏదేమైనా మా గ్రామంలో అదే టైంలో ఈ గ్రామానికి మా గ్రామం పేరు అటవీ గంగదేపాడు, అసలు పూర్తి రికార్డుల పేరు. ఈ గ్రామానికి మాకు బొడ్డురాయి కూడా లేదు అప్పట్లో. దాన్ని కూడా 93లోనే ఈ గుడి ప్రతిష్ట టైంలోనే గుడి ఎదురుగానే బొడ్డురాయి గారిని కూడా ఇక్కడే ప్రతిష్ఠించుకోవడం జరిగింది దేవాలయం ముందే. నిత్యము మాకు దేవాలయాల్లో పూజారి గారితో నిత్య నైవేద్యం ప్రతి గుడిలో రోజు ఒక టెంకాయ కొబ్బరికాయ ఇచ్చుకుంటూ ధూపదీప నైవేద్యాన్ని నిత్యం చేసుకుంటూ ఇప్పటికే 33వ సంవత్సరంలో ఈ దేవాలయ వార్షికోత్సవం 33వ సంవత్సరం అడుగు పెట్టడం జరిగింది. ఇది ఒక పల్లెటూరులో ఒక చిన్న కుగ్రామం అవడం వలన మేము ఆర్థికంగా వనరులు ఉన్నా లేకపోయినా వాటి గురించి పట్టించుకోకుండా మేము కొద్దిగా ఈరోజు ప్రతిదానికి కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా కుంభమేళాకు కూడా ప్రచారం ఎట్టుందో ఇట్లా దీన్ని కూడా మేము కొద్దిగా ప్రసారం సాధన చేసుకోగలిగితే ఈ మా గుడి కూడా రాబోయే రోజుల్లో ఇంకొంచెం పబ్లిక్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారేమో అని ఆలోచించి దినదినాభివృద్ధిగా మా వంతుగా మాకున్న వనరుల్ని ఎవరు ఎంత చేసినా వాళ్ళని కలుపుకొని పోతూ ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మా అల్లుడు గారు ఆయనే మొత్తం ఏది మా అబ్బాయికి వివాహం జరిగితే నేను ఈ గుళ్ళో అన్నదానం చేసుకుంటానని మొక్కుకోవటం అట్లా కొంతమంది ముందు రావటం ₹1,00,000 ఆయన ఈరోజు అన్నదానానికి పోగంటి సతీష్ గారి దంపతులు పృథ్వీ గారి పేరుతో ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా పోయిన సంవత్సరం కూడా కొంతమంది భక్తులు వచ్చేసి మా అబ్బాయి పెళ్ళిలో మా అమ్మాయి సీటుతో అన్నదానం చేస్తూ ఉంటాం. ఒక్కొక్క సంవత్సరం వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి గుడికి మా ప్రజలందరూ కూడా అన్నదానం చేసుకుంటాం జరుగుతూ ఉన్నది. దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా ఇంకా అభివృద్ధి చేసి ఒక యాగశాల ఒకటి, మరి ఇంకా ఎవరు వచ్చినా కూడా శాంతి పూజలు కూడా జరిగే విధంగా ఒక బ్రాహ్మడు ఉన్నారు, ఇప్పటికి ఒక పూజారి గారు ఉన్నారు, ఇంకొక పూజారి గారిని కూడా పెట్టి 2 పూజారులతో ఎవరు వచ్చినా ఎనీ టైం వచ్చినా కూడా పూజ చేసుకోవడానికి అనువుగా చేద్దాము. ఈ రోజున ప్రతి ఒక్కడు మరి వాళ్ళ ఏ కొద్ది కష్టం వచ్చినా మరి వెంకటేశ్వర స్వామినో మన ముందున్నటువంటి బొడ్రాయి దేవత కొలవటం, మన ఊళ్ళో ఉన్న దేవతను కొలుచుకోవటము మొక్కుకోవటం జరుగుతున్నటువంటి రోజుల్లో మరి మాకు ఇక్కడ ఈ గ్రామంలో పెద్ద వ్యాపారాలు లేవు, పెద్ద వనరులు కూడా లేనప్పటికీ కూడా మా ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ₹1 కూడా సందా తీసుకొని ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఆనాడు ₹1 కూడా చిన్నవాడు కూడా బాధపడకుండా ప్రతి ఒక్క రూపాయి తీసుకొని మరి గుడిని నిర్మాణం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా దినదినాభివృద్ధి తీసుకెళ్ళి ఈ మన ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ముందుకు తీసుకెళ్దామని మీ ద్వారా అందరికీ మరి ట్రస్ట్ కమిటీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం.